హాయ్ ఫ్రెండ్స్, కొమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ మరో కొత్త టాపిక్ మేము ముందుకు వచ్చాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అండ్ టాపిక్లో వెళ్ళిపోతే ఇవాళ టాపిక్ ఫస్ట్ క్లాస్ ఆపరేటర్స్ని ఆఫీసర్ గారు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ ఆపరేటర్స్ 5 టన్ బాయిలర్ నుంచి 10 టన్ బాయిలర్ మీద చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ సిఏబిసి కానీ ఏఎఫ్బిసి కానీ వాటర్ వాల్ బాయిలర్ మీద కానీ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఆఫీసర్ గారు అడిగే క్వశ్చన్స్ ఎక్కువగా వాటర్ కంటెంట్ గురించి ఉంటాయి ఫ్రెండ్స్. రా వాటర్ ఎంతటి హార్డ్నెస్ ఉంది, అండ్ సాఫ్ట్నర్ సాల్ట్ వాటర్ ఎక్కిక ముందు ఎంత ఉంది, ఎక్కించిన తర్వాత ఎంత ఉంది, అండ్ ఆరో వాటర్ ఎంత ఉంది, అండ్ బ్లోడౌన్ చేసిన తర్వాత ఎవ్రీ డే బ్లోడౌన్ది రిపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ రిపోర్ట్ కూడా ఎంత హార్డ్నెస్ ఉందో దాంట్లో కూడా వాళ్ళు అడుగుతారు ఫ్రెండ్స్. అడిగిన దాని గురించి మనం సమాధానం చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే బెడ్ టెంపరేచర్ని అడుగుతారు ఫ్రెండ్స్. అది ఎంత మెయింటెనెన్స్ చేయాలి బెడ్ టెంపరేచర్ అని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ దాని మీద మీరు ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్గా చేసి ఉంటారు కాబట్టి మీకు కొద్దిగా గొప్ప ఐడియా వచ్చేసి ఉంటుంది. మీరు ఎంతైతే మెయింటెనెన్స్ చేస్తున్నారో ఆ మీటర్ని బట్టి మీరు చెప్పేయచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే బెడ్ కాయిల్స్ అవి వాటర్ ట్యూబ్సా ఫైట్ ట్యూబ్సా అని అడుగుతారు ఫ్రెండ్స్. అవి వాటర్ ట్యూబ్సా ఫైట్ ట్యూబ్సా అని చెప్పి చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ వాటర్ వాల్ ట్యూబ్స్ని ఫైట్ ట్యూబ్సా అండ్ వాటర్ ట్యూబ్స్ అని అడుగుతారు ఫ్రెండ్స్. అవి వాటర్ ట్యూబ్స్ అని చెప్పి చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే డ్రమ్ ట్యూబ్స్ ఫైట్ ట్యూబ్సా వాటర్ ట్యూబ్స్ అని అడుగుతారు ఫ్రెండ్స్. అవి ఫైట్ ట్యూబ్స్ అని చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ మీరు ఒకవేళ వాటర్ వాల్ బాయిలర్ అయితే వాటర్ వాల్ ప్యానల్ బాయిలర్ అయితే మాత్రం ఓన్లీ మనకి వాటర్ వాల్ ప్లస్ డ్రమ్ ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు బెడ్ కాయిల్స్ అనేది అడగరు ఫ్రెండ్స్ అప్పుడు. అండ్ నెక్స్ట్ మనకి అవి ఎన్ని ఫైర్ పాసింగ్లు ఉంటాయి అనే దాని గురించి అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ ఫైర్ పాసింగ్లు ఎన్ని ఉంటాయి ఏంటి అని అడుగుతారు ఫ్రెండ్స్. ఆ ఎన్ని ఫైర్ పాసింగ్లు ఉంటాయి అన్ని ఫైర్ పాసింగ్లు మీరు చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే బెడ్ కాయిల్స్ ట్యూబ్స్ ఎన్ని, వాటి డయా ఎంత అని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ వాటర్ వాల్ ట్యూబ్స్ ఎన్ని, వాటి డయా ఎంత అని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ డ్రమ్ ట్యూబ్స్ ఎన్ని, వాటి డయా ఎంత అని అడుగుతారు ఫ్రెండ్స్. అవి తప్పకుండా చెప్పాలి ఫ్రెండ్స్. బాయిలర్ ప్రెజర్ 1 kgకి ఎన్ని పౌండ్లు అని అడుగుతారు ఫ్రెండ్స్. అలాగే మన డట్టింగ్లో ఫ్లూ గ్యాస్ ఎంత టెంపరేచర్ ఫ్లో అవుతుందో అడుగుతారు ఫ్రెండ్స్. ఆ మీటర్ ఉంటుంది కాబట్టి మీరు అదే ఎలా ఉందో చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఏపీహెచ్ అంటే ఏమిటి, వాటిలో ట్యూబ్స్ ఎన్ని ఉంటాయి, వాటి డయా ఎంత అని కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ ఎండిసి గురించి కూడా అడుగుతారు ఫ్రెండ్స్. వాటి గురించి కూడా చెప్పాలి ఫ్రెండ్స్. బ్లోడౌన్ వాల్ గురించి అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ ఫీచర్ వాల్ గురించి అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ ఎయిర్ వెంట్ గురించి అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ సేఫ్టీ వాల్ గురించి అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ మోబ్రీ గురించి అడుగుతారు ఫ్రెండ్స్. వీటన్నిటి గురించి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ రన్నింగ్లో ఉండగా కూలింగ్ వాటర్ ఎక్కిస్తావా లో టెంపరేచర్ వాటర్ ఎక్కిస్తావా అని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ ఎందుకు ఎక్కిస్తావా అని కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అది కూడా మీరు చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్ని టన్స్తో పిలుస్తారు, ఎందుకు పిలుస్తారు అని కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయిలర్కి ఎన్ని డ్రైన్ వాల్స్ ఉన్నాయని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎస్ఎస్ ఫెరుల్స్ ట్యూబ్స్కి ఎందుకు మీరు యూజ్ చేస్తారని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే స్ప్రింగ్స్ కూడా ఎందుకు యూజ్ చేస్తారని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఎకనామేజర్, ఈ ఎకనామేజర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ ఎకనామేజర్ అంటే ఏమిటి అని కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ సిఎఫ్బిసి అంటే ఏమిటో కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ ఏఎఫ్బిసి అంటే ఏమిటో కూడా అడుగుతారు ఫ్రెండ్స్. బాయిలర్లోకి వాటర్ ఎక్కింగానే అది ముందుగా ఎక్కడికనేది వెళుతుంది అని అడుగుతారు ఫ్రెండ్స్. అది కూడా మనం చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ బెడ్ నాజిల్స్ సైజ్ ఎంత అని కూడా అడుగుతారు ఫ్రెండ్స్. మీరు నడుపుతున్న బాయిలర్కి ఎంత ప్రెజర్ యూజ్ చేస్తున్నారో అని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎల్బిఎస్ అంటే ఏమిటి ఈ ప్రెజర్ మీటర్లో, అండ్ కేజీస్ అంటే ఏమిటి ఎక్కడ ఉంటాయని చూపిమని అడుగుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే పిఎస్ఐ అంటే ఏమిటో కూడా అడుగుతారు ఫ్రెండ్స్. అలాగే బ్యాక్ ఫైర్ ఎందుకు అవుతుంది అండ్ గ్లాస్ కార్క్ గురించి కూడా అడుగుతారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు ఫస్ట్ క్లాస్ లైసెన్స్ అనేది మీకు జారీ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ క్లాస్ లైసెన్స్ కావాలంటే ముందుగా సెకండ్ క్లాస్ లైసెన్స్ అనేది మీకు ఉండాలి ఫ్రెండ్స్. ఉంటేనే మీకు ఫస్ట్ క్లాస్ లైసెన్స్ అనేది మీకు ఎలిజిబిలిటీ అవుతారు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఫ్రెండ్స్. అండ్ అలాగే నన్ను ఇలాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు నేను మీకు చేసి అందించగలుగుతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ కొమ్ముల బాయిలర్ సొల్యూషన్ ఛానల్.